ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఒక నూతన సంవత్సరం పుట్టిందంటే సంతోషము ఉంటుంది. అయితే 2-3 దినములు దాటి వచ్చాము కదా. ఎలా ఉన్నది ఆ నూతన సంవత్సరం? ఆ మొదటి దినము ఆ థ్రిల్లింగ్గా ఉన్నదా? దేవునితో ఉంటే ప్రతిదినం థ్రిల్లింగ్ అయిన ఒక జీవితమే. ఆయన మనల్ని అద్భుతంగా నడిపించు దేవుడు కదా. దేవుడు వాక్కునిచ్చినది జ్ఞాపకములో ఉంచుకొనుడి. అడుగుడి, ఇవ్వబడును. వెతకుడి, దొరుకును. తట్టుడి, మీకు తీయబడును. దేవుడు వాక్కునిచ్చినారు. తట్టండి, విశ్వాసంతో కూడా దేవునికి ముందు నిలబడి తట్టండి. తట్టండి, తలుపు తట్టండి, తప్పకుండా ఆయన మీకు తెరిచెదరు. మార్గములేని స్థలములో త్రోవ తెరవబడును. మీరడుగునది అనుగ్రహించబడును. వాంఛతో, ఇష్టముతో ఆయనను వెతకండి. ఆయన ముఖమును వెతకండి. ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయనను మీరు దర్శించెదరు. సరే, ఈరోజు ఈ స్థలమును చూస్తున్నారా? చాలా నిశ్శబ్దంగా, కాముగా, చల్లదనంతో సౌందర్యంగా ఉన్నది. ఇది ఇశ్రాయేలు దేశము యొక్క ఉత్తర సరిహద్దు, నార్త్ ఎండు. దీని తర్వాత భాగం లెబనాను దేశం. నేనిక్కడి నుండి చూస్తే లెబనాను దేశం కనిపిస్తోంది. ఆ బార్డర్లోని ఈ బనియాస్ అని ఒక స్థలము ఉన్నది. ఇదేమో యోర్దాను నది ఇక్కడి నుండి బయలుదేరి గలిలియా సముద్రంలో కలుస్తుందని చెబుతున్నారు. మంచి నీటి ఊట ప్రవాహం వచ్చిచుండుట చూడగలుగుచున్నాము. దీనికి ఆ ప్రక్క హెర్మోను పర్వతమున్నది. హెర్మోను పర్వతం మీద ఎప్పుడు కూడా మంచు ఉంటుంది. ఆ మంచు కరిగి నీరుగా ప్రవహించును. ఇక్కడి నుండి ఒక నీటి ఊట బయలుదేరి యోర్దాను నదిలోకి వెళ్లి కలుస్తుంది. ఈ స్థలం చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఒక స్థలము ఇది. యుద్ధకాలములో ఇక్కడికి ఎవరూ రాలేరు. అయితే ఇప్పుడు యుద్ధం ముగిసినందున మేము ఇక్కడికి వచ్చాము. సరే, దేవుడిప్పుడు నాకు ఏ వాక్యం చెప్పబోతున్నారని అడుగుచున్నారా? ఇర్మియా 31వ అధ్యాయము 14వ వచనము. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. దేవుడు చెబుతున్నారు, నీవు నా కుమారుడవు కదా, కుమార్తెవు కదా, నేను అనుగ్రహించు మేలుల వలన నీవు తృప్తి నొందుదువు అని దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. తృప్తిగా మిమ్మల్ని ఆశీర్వదించదను. కొందరు చెప్తారు కదా, ఎలా తిన్నారు? బాగా తృప్తిగా తిన్నాం, బాగా ఉన్నది, చాలా తృప్తిగా తిన్నామంటారు. కొందరు చెబుతారు, ఎలా ఉన్నదంటే ఏదో తిన్నాము, ఓకే అని అంటారు. వారు రుచిగా ఉన్నది, బాగా తిన్నాము, తృప్తిగా తిన్నామని అంటారు. ఇక అంతే అని అంటారు. అయితే ఇంకా ఏమైనా కావాలని అడిగితే వద్దు వద్దు, తృప్తిగా తిన్నాము అని అంటారు. ఆ విధముగా దేవుడు మిమ్ములను ఆశీర్వదించెదరట. చూడండి, వేల కొలది ప్రజలు యేసుని వాక్యము వినుటకు కూడి వచ్చారు. ఈ ప్రజలను ఊరికే పంపకూడదని దేవుడు వీరికి ఆహారమిచ్చుటకు తీర్మానించిరి. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నవని యేసుకి ఇచ్చారు. వాటిని ఆశీర్వదించి విస్తరింపజేసినారు. అందులో 5,000 మంది పురుషులు మాత్రమే. స్త్రీలు పిల్లలందర్నీ లెక్కపెడితే 15,000 మంది కంటే ఎక్కువ ఉంటారు. అందరికీ ఆహారం పెట్టమని దేవుడు చెప్పారు. ఏం చెప్పారంటే, వారి ఇంటికి వెళుచున్నారు కదా, ఒక ఫస్ట్ ఎయిడ్లా వారికి కొంచెం కొంచెం పెట్టండి, తర్వాత వారి ఇంటికి వెళ్ళి తింటారులే అని అనలేదు. తృప్తిగా తిని, దేవుని ఆశీర్వాదము అంతే. ఇప్పుడు కొంచెం ఇస్తాను, దాంతో అడ్జస్ట్ చేసుకో అని చెప్పే దేవుడు కాదు. చాలు దేవా అని చెప్పునంతగా ఆశీర్వదించునట. నా ప్రజలకు నేనిచ్చు ఆశీర్వాదము తృప్తికరమైన ఆశీర్వాదము. నేనిచ్చే మేలు వలన తృప్తి నొందుదురు అని మిమ్మల్ని ఆశీర్వదించును. నేనడిగిన దానికంటే దేవుడెక్కువగా ఇచ్చినారు అని మీరు ఆనందించున్నట్లు ఆశీర్వదించబోతున్నారు. ఏ అద్భుతములు అడుగుచున్నారు? ఏ ఆశీర్వాదములు అడుగుచున్నారు? ఆ కార్యములో యేసు మీకు అద్భుతము చెయ్యబోతున్నారు. దేవుడు నేను అడిగిన దానికంటే గొప్పగా ఆశీర్వదించారు, నేను ఇలా అనుకోలేదు అని చెప్పేటంతగా మీరు పొందుకొనెదరు. అదే దేవుని స్వభావము. నా ప్రజలు, వీరు నా బిడ్డలు. నేను ఈ లోకమును సృష్టించి అండ సరాసరిలను కాపాడి నడిపించు దేవుడను. నా పిల్లలను నేను తృప్తిపరచి ఆశీర్వదించాలి అని చెప్పేవాడే యేసు. ఆ ఆశీర్వాదములు ఇచ్చుటకు సిలువలో తననే బలిగా అర్పించినవారు. ఆ దేవుడు చెప్పుచున్నారు, నా కుమార్తె, నేను నిన్ను తృప్తిగా ఆశీర్వదించెదను. నా కుమారుడా, నేను నిన్ను తృప్తిగా ఆశీర్వదించెదను. చాలు అన్నంతగా నేను నిన్ను ఆశీర్వదించి ఆనందింపజేయుదును. ఏ కార్యము, ఏ అద్భుతము కావాలి, ఏ ఆశీర్వాదం కావాలి? విశ్వాసముతో, దేవా, ఈ కార్యములో మీరు నాకు వాక్కునిచ్చినట్లుగా తృప్తిగా ఆశీర్వదించేదనని చెబితిరి కదా. నేను నీ కుమారుడను, నీ కుమార్తెను, ఈ ఆశీర్వాదం నాకు అనుగ్రహించుడి అని ప్రార్థించండి, తప్పక పొందుకుంటారు. అలాగే ప్రార్థన చేయండి. యేసయ్యా, మీ కుమారుడు, మీ కుమార్తె నేను వచ్చి ఉన్నాను.
నా ప్రజలు తృప్తిగా ఆశీర్వదించబడుదురు అని చెబితిరి. నాకు ఆ ఆశీర్వాదము అనుగ్రహించుడి. అడుగుడి మీకు ఇవ్వబడును అని వాక్కునిచ్చితిరి. నేనడుగుచున్నాను, ఈ కార్యములో నాకు అద్భుతము జరగాలి. ఈ కార్యములో తృప్తిగా నేను ఆనందించున్నట్లు, సంతోషించి ఆనందధ్వని చేయునట్లు ఆశీర్వాదములు మీరివ్వాలి. మీరు వాక్కునిచ్చినట్లు నాకు చెయ్యండి. ఈ దినము ఆ అద్భుతము నేను చూడాలి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.